హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు పాదాలకు పాదరక్షకులు లేకుండా మనం నడిచినట్లయితే మన శరీరానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుందాం. పాదాలకు పాదరక్షకులు లేకుండా నడిస్తే మన బాడీ అలైన్మెంట్ సరి అవుతుందా? ఇంకా మన బ్రెయిన్ ఫంక్షన్ సరి అవుతుందా? ఇంకా ఏ రకమైనటువంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మొట్టమొదటి లాభం ఏంటంటే మన కాలి మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. మామూలుగా మన బాడీ వెయిట్ మొత్తము మన ఎముకల పైన పడుతుంది అంటారు కదా. ఎముకలు అలోన్గా మన బాడీ వెయిట్ని మోయటం లేదు. వాటికి సపోర్ట్గా మన కండరాలు అనేవి హెల్ప్ చేస్తూ సపోర్ట్ని ఇస్తూ ఉంటాయి. సో దానివల్ల ఎముకల పైన ఎక్కువ భారం పడకుండా అవి ఎక్కువగా అరిగిపోకుండా ఈ మజిల్స్ కాపాడుతూ ఉంటాయి. మనం ఫుట్వేర్ ఎప్పుడైతే ధరించి మనం నడుస్తామో మన మజిల్కి వర్క్లోడ్ తగ్గిపోతుంది. అప్పుడు అవి హార్డ్గా తయారు కాకుండా సాఫ్ట్గా ఉంటాయి. దానివల్ల అవి ఇచ్చే సపోర్ట్ కూడా తగ్గుతుంది. అంతేకాదు మన కాఫ్ మజిల్స్ మన సెకండ్ హార్ట్ అని అంటారు. మన బాడీలో హార్ట్ బ్లడ్ని పంప్ చేస్తుంది కదా, బాడీ అన్ని భాగాలకి. కాలి భాగాలకి కూడా రక్తం సరఫరా అవుతుంది. తిరిగి కాలి భాగం నుండి రక్తం గుండెకి వెళ్ళాలి అంటే ఈ కాఫ్ మజిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అవి స్ట్రాంగ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం బేర్ ఫుట్తో నడిచినట్లయితే ఎక్కువ వర్క్ లోడ్ కాఫ్ మజిల్స్ పైన పడి అవి స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటాయి. మన కాలిని నీటితో తడిపి మన పాత ముద్రని మనం గమనించినట్లయితే అది ఫ్లాట్గా ఉండదు, కాస్త కర్వ్డ్గా ఉంటుంది. దాన్నే ఫుట్ ఆర్క్ అంటారు. ఈవెన్ మిలిటరీలో కూడా సెలెక్ట్ చేసుకునే క్యాండిడేట్స్కి ఈ టెస్ట్ నిర్వహిస్తారు. అది ఆర్క్గా కర్వ్డ్గా ఉంటే మన బాడీ బ్యాలెన్స్ అంతా ఈజీగా కీపప్ చేస్తుంది మన కాలు. అది కర్వ్డ్గా ఉండడానికి మన బేర్ ఫుట్తో నడిస్తే అది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మన ఫుట్వేర్ ఏం చేస్తుందంటే మన కాలుని ఎప్పుడు ఫ్లాట్గా అయ్యేటట్లు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మన ఫుట్వేర్లో కర్వ్ షేప్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా సరే అది కొంతకాలం తర్వాత మన కాలి అడుగు ఫ్లాటన్ అయ్యేటట్లు చేస్తాయి. కాబట్టి మన బాడీని మనం బ్యాలెన్స్ కీపప్ చేయాలంటే ఈ ఆర్క్ షేప్ అనేది చాలా ముఖ్యం. అది మనం బేర్ ఫుట్తో నడవడం వల్ల మనకు ప్రాప్తిస్తుంది. మన బాడీని ఏదైనా టచ్ చేసిందంటే ఆ ఇన్ఫర్మేషన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బ్రెయిన్కి రీచ్ అవుతుంది. బ్రెయిన్ నుండి కూడా సిగ్నల్ చాలా స్పీడ్గా మన బాడీ భాగాలకి అందుతుంది. దీన్నే సెన్సరీ ఫీడ్బ్యాక్ అంటారు. ఈ సెన్సరీ ఫీడ్బ్యాక్ మనకు బేర్ ఫుట్ నడవడం వల్ల చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. కొన్ని లక్షల కోట్ల నాడులు మన పాదాల కింద ఎండ్ అయిపోతాయి. మనం బేర్ ఫుట్తో నడిచినప్పుడు ఆ సెన్సరీ ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు మన బ్రెయిన్కి అంది బ్రెయిన్ ఫంక్షనింగ్లో మార్పును మనం గమనించినట్లు అవుతాం. అంతేకాదు బ్రెయిన్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్ని చేస్తుంది మన పాస్చర్ని కరెక్ట్గా పెట్టడంలోనూ. అంతేకాకుండా మన నడక తీరుని మార్చడంలోనూ ఆ ప్లేస్కి అనుగుణంగా ఈ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ని తయారు చేసి మన పాస్చర్ని కరెక్ట్గా ఉంచడంలో బ్రెయిన్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మనం ఫుట్వేర్ వాడడం వల్ల మన నడక తీరు కూడా మారిపోతుంది. మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ విషయం. చెప్పులతో నడిచినప్పుడు ఒక రకంగాను, షూస్తో నడిచినప్పుడు ఇంకో రకంగాను, హీల్స్ వేసుకొని నడిచినప్పుడు ఇంకో రకంగాను ఉంటుంది. మన సహజ సిద్ధమైనటువంటి వాకింగ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మారిపోతుంది. మనం బేర్ ఫుట్తో నడిచినట్లయితే మన సహజ సిద్ధమైనటువంటి వాకింగ్ స్టైల్ మనకు లభిస్తుంది. మనం చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉంటాం. అంతేకాదు మన పాదాన్ని జెంటిల్గా భూమిపైన మోపుతాం. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ వల్ల మన హిప్ లైన్ అలైన్మెంట్, మన యాంకిల్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. సో దీనివల్ల దీర్ఘకాలికంగా మన బాడీలో ఎముకలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేకాదు న్యాచురల్గా మనం నడిచినట్లయితే సహజ సిద్ధమైనటువంటి వాకింగ్ స్టైల్ వల్ల మన నడక అందం కూడా మారుతుంది. కొన్ని రకాలైనటువంటి జాయింట్ పెయిన్స్కి ఆర్థోపెడిక్స్ ఎటువంటి సలహా ఇస్తూ ఉంటారంటే ఫస్ట్ మీ ఫుట్వేర్ను మార్చండి అంటుంటారు. ఎందుకంటే అలైన్మెంట్ పోస్చర్ సరిగా ఉండదు. మనం ఫుట్వేర్ ధరించి నడవడం వల్ల మనం కాలు ఎక్కడ పెడుతున్నాం, ఎంత దూరంలో పెడుతున్నాం అనే విషయం పైన ఎటువంటి అవగాహన లేకుండా నడుస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది అంటే యాంకిల్ ఫ్రీగా మూవ్ కాదు, నీ అండ్ హిప్ జాయింట్స్ ఫ్రీగా మూవ్ కావు.
వాడి హెల్త్ దెబ్బతినే ఛాన్స్ చాలా ఉంటుంది. మనం బేర్ ఫుట్తో నడవడం వల్ల జాయింట్ల మధ్యలో ఉన్నటువంటి సైనోయిల్ ఫ్లూయిడ్ మరియు కార్టిలేజ్ చాలా హెల్తీగా ఉంటాయి. ఇదే ప్రధానమైన కారణం అయితే కాదు, మన డైట్ కూడా చాలా ముఖ్యం. మన డైట్ వల్లనే ఈ నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ బేర్ ఫుట్తో నడవడం వల్ల అది మన హెల్త్కి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది, జాయింట్ హెల్త్ కోసం. పాదరక్షలు లేకుండా నడవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎవరు పాదరక్షలు ఖచ్చితంగా వేసుకోవాలో కూడా తెలుసుకుందాం. మొట్టమొదటి కేసు ఏంటంటే డయాబెటీస్ కేస్. ఎవరికైతే ఈ షుగర్ జబ్బు ఉంటుందో వాళ్ళలో కాలి నర్వ్ సిస్టమ్ సరిగా వర్క్ చేయదు. వాళ్ళ సెన్సరీ సిస్టమ్ కూడా దెబ్బతిని ఉంటుంది. వాళ్ళు కాలు ఎక్కడ మోపుతున్నారో, కింద గాయమయ్యే ఛాన్స్ ఉందో లేదో కూడా వాళ్ళు గ్రహించలేరు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా షూస్ వేసుకోవడమే మంచిది. కాలిలో కొంతమందికి ఆనెలు ఉంటాయి. ఆ ఆనెలు షూస్ లేకుండా నడిస్తే హార్డ్ సర్ఫేస్ వల్ల మరింతగా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పాదరక్షలు వాడాలి. కొంతమందికి పెరిఫెరల్ న్యూరోపతి అనే జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల వల్ల వాళ్ళు పాదాన్ని మోపలేరు. భూమిపైన విపరీతమైన పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా షూస్ వాడి సాఫ్ట్ కుషన్ ఉండే పాదరక్షలు వాడడం చాలా మంచిది. ఇవండి పాదరక్షకుల గురించి, మన బేర్ ఫుట్ గురించి ఉన్న వాస్తవాలు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు ఇలాంటి వీడియోస్ అందుతాయి.